హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 38 ఎపిసోడ్. ఒక వస్తువుని 10 భాగాలుగా విడదీసినప్పుడు అది తరుగుతుందా, పెరుగుతుందా? మరి పంచినప్పుడు మీ దగ్గర తరుగుతుంది, కానీ ఇతరుల దగ్గర వదలంతయింది. ఒక్కసారి ఆలోచించండి, ఈ ఫీలింగ్స్ ఎంత బాగుంది. ఇదే సూత్రాన్ని మనం విశ్వం అనే పదార్థంతో ముడిపెట్టినప్పుడు అనంతంగా పెరుగుతుంది. మీరు ఎప్పుడైతే ఇవ్వడం మొదలు పెడతారో మీ దగ్గర తరగడం గురించి ఆలోచించడం మానేసి ఇతరుల దగ్గర పెరగడం మాత్రమే మీ ఆలోచనలకు ఇవ్వండి. ఆ 10 మంది ఇంకా 10 మందికి పంచినప్పుడు 20, 20, 60 ఇలా మీ ఆలోచనలకు అనంతాన్ని జతపరచండి. అక్కడ కాదు, మీ మనసులో పెరగడం మొదలవుతుంది. ఇప్పుడు మీ దగ్గర అంతకంతకు పెరిగిన ధనం, సంపద, ఐశ్వర్యం ఏదైనా కావచ్చు. మానసికంగా మీరు అనుభవించి దాన్ని మీరు పొందవచ్చు. అందుకే మనం సంపాదించిన దాన్ని ఇతరులతో పంచుకుని తినమని చెప్పేది. పంచదానాలు చేస్తున్న ప్రతివారు ఈ అనుభవాన్ని చెవి చేసుకుంటారు. ఇంతకు ముందు కంటే మీ జీవితంలో ఇప్పుడు వచ్చిన మార్పును మీరు గమనించినట్లయితే సమృద్ధి, సంపదతో మీరు కూడి ఉన్న విషయాన్ని మరవకండి. మన సంస్కృతి మనకు నేర్పేది ప్రతిదీ ఒక పాఠమే. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుగా ఇవ్వడం నేర్చుకోండి. ఎంత ఇచ్చిన తరగని ఆస్తి మన సుప్త చేతనం ఇస్తూనే మనకు తెలియకుండానే జమ చేసుకుంటున్నాం. ఇవ్వడం పొందండి. ఎప్పుడైతే మీరు ఇవ్వడం మొదలు పెడతారో అప్పుడే మీరు ధనవంతులని లెక్క. ఇక్కడ మీరు కేవలం ఇవ్వడం మాత్రమే నేర్చుకోవాలి. ఆ ఇవ్వడం ద్వారా ఆ 10 మందికి తెలిసి, ఇంకా 10 మందికి తెలిసి, అప్పుడు మీరు ధనవంతుడు అని 10 మంది నమ్మేలాగా మీరు కనిపిస్తారు. ఇక్కడ నువ్వు కోటేశ్వరుడు అని 10 మంది కనిపించాలి. అలా కనిపించినప్పుడే నువ్వు అప్పుడు నీ మనసుకి సబ్కాన్షియస్ మైండ్కి చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడైతే 10 మంది నీ గురించి ఫీల్ అవుతున్నారో అప్పటి నుంచే నువ్వు ధనవంతుడే అయినట్టు లెక్క. ఇక్కడ కేవలం మీరు పాజిటివ్ మాత్రమే ఆలోచించాలి. ఏదైనా సరే ఇవ్వడం గురించి ఒకరు చెప్తూ ఉంటారు నెగటివ్గా, ఇవ్వద్దు, వాళ్ళు బాగలేరు, వీళ్ళు బాగలేరు అని. నీ సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే చెప్తుందో దాని మాట వినండి. వాళ్ళు చెప్పారని ఇవ్వకుండా ఉండకండి. ఎందుకంటే ఒక్కసారి మీరు సబ్కాన్షియస్ మైండ్ని అడగండి, ఇవ్వాలా వద్దా అని అది చెబుతుంది. అది ఏమి చెబుతుంది అది మాత్రమే వినండి. అది మంచిగా చెబుతుంది. మీకు ఎక్కడ కూడా అది తప్పు పట్టదు, తప్పు చేయనియ్యదు. దాని మాట గనక మీరు అడిగి అది ఏం చెప్తుందో అది దాని మాట విని ఒక్కసారి పని చేసి చూడండి. సక్సెస్ అవుతుందా కాదా అనేది నీకే క్లారిటీ అనేది వస్తుంది. అర్థమైంది అనుకుంటా. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.